మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్ సెయింట్స్. క్రీస్తునందు పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండటకు పిలువబడిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. టుడే వీఆర్ ఇన్ ద మౌంటైన్ ప్రేయర్. ఈ యొక్క కొండ ప్రార్థనలోనికి ఈరోజు మేము వచ్చినాం. సో ద లార్డ్ హ్యాస్ గివెన్ ద వర్డ్. దేవుడు మా హృదయముల్లో మన ఈ వీడియో ద్వారా ఒక వాక్యమును దేవుడు మా హృదయంలో పెట్టినాడు. దాన్ని ఈరోజు దేవుడు ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడుతున్నారు. ఈ లైవ్, ఈ వీడియో ఎవరు చూడబోతున్నారో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. సో హియర్ దిస్. దేవుడు తన వాక్యమును బయలుపరచగానే వెలుగు కలిగిందంట. ఈరోజు ఈ వాక్యం వింటుండగా నీకు వెలుగు కలుగునుగాక. ఏ పరిస్థితుల్లో నువ్వు ఇది చూస్తున్నావో, ఏ స్థితిలో చూస్తున్నావో, ఏ యొక్క నిరుత్సాహంలో చూస్తున్నావో, దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఈ మాటనిస్తున్నాడు. హల్లెలూయా. మోషే కూడా చూడండి, మోషే కూడా తన నాయకుడు చనిపోయినాడు. యెహోషువ ఆ కొండ ప్రజల మధ్య కొండ దగ్గర ఆగిపోయినాడు. మోషే చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయుల జన సమూహం అంతటినీ తీసుకొని మోషే చనిపోయినప్పుడు యెహోషువ ఏడుస్తున్నాడు. ఈ ప్రజలను నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి? నాయకత్వం నాకు అప్పగించబడ్డది, వాగ్దానం నాకు ఇవ్వబడ్డది, మోషే హస్త నిక్షేపణ నా మీద ఉంది. కానీ ఈ ప్రజలను నేను ఎలా తీసుకెళ్ళాలా, ఎలా నడిపించాలా, వీరు ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? ఇంత జన సమూహమును నేను తీసుకెళ్ళడానికి నాకు సామర్థ్యము లేదని మోషే చనిపోయిన తర్వాత దుఃఖ దినమును సలుపుతూ ఇశ్రాయేలీయుల ప్రజలందరి ఎదుట కూర్చొని యెహోషువ బాధపడుతూ నిరుత్సాహంలో ఉన్నాడు. ఆ నిరుత్సాహంలో ఉన్న యెహోషువ దగ్గరికి దేవుని స్వరం వచ్చి చెప్తుంది, యెహోషువ భయపడకు, నువ్వెన్నాళ్ళ వరకు నా సేవకుడైన మోషేను బట్టి నువ్వు దుఃఖముగా ఉంటావు. లెమ్ము, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకును తోడుగా ఉండబోతున్నా. నువ్వు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నీకు నిలబడకుండా, నీ ఎదుట నిలబడకుండా నేను నీకు తోడై ఉండబోతున్నా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మోషేకు యెహోషువకు ఎలా తోడై ఉన్నాడో, నిరుత్సాహంలో బలహీనతలో ఉన్న యెహోషువకు దేవుని వాక్యం వచ్చి బలపరిచిందంట. ఈరోజు వాక్యం వచ్చి నిన్ను బలపరుస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నా వల్ల కాదు ఈ విశ్వాస యాత్ర, ఈ పరిశుద్ధంగా నేను ఉండలేకపోతున్నాను, నీతిగా నేను ఉండలేకపోతున్నాను అనుకుంటున్నావా? ఈరోజు ఈ వాక్యములో నుంచి, ఈ వీడియోస్లో నుంచి నీతోని దేవుడు మాట్లాడుతున్నాను. లెమ్ము, భయపడకము, నేను మోషేకు తోడైనట్టు నీకు తోడుగా ఉండబోతున్నా. ఏ స్థితిలో కృంగిపోయినావా? దురాత్మల చేత కృంగిపోయినావా? రోగముల చేత కృంగిపోయినావా? అప్పుల చేత కృంగిపోయినావా? దేవుని స్వరము, యెహోషువతో మాట్లాడిన స్వరము ఈరోజు నీతో చెప్తుంది, లెమ్ము, నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడనంట. హల్లెలూయా. ఏ స్త్రీ నీ ఎదుట నిలబడదు, ఏ పురుషుడు నీ ఎదుట నిలబడడు, ఏ దురాత్మలు నీ ఎదుట నిలబడవు. The Lord is going to give a mighty strength to you. బలమైన అభిషేకము, బలమైన జీవమును దేవుడు నీలోనికి విడుదల చేయబోతున్నాడు. యెహోవా వాక్ యెహోషువ దగ్గరకు వచ్చి బలపరిచిందంట. అబ్రహాము డిప్రెషన్లో ఉన్నప్పుడు, అబ్రహాము రాజులను సంహరించి, విశ్వాసము చేత రాజులను సంహరించి వచ్చిన తర్వాత అబ్రహాము డిప్రెషన్లో, బాధతో, నిరుత్సాహముతో పడుకున్నప్పుడు ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, యెహోవా వాక్యము అబ్రహాము యొద్దకు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమవుతుందంట. ఈరోజు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, ఎవరు నన్ను చూడట్లేదు, అవునా, ఎవరు నన్ను ఆదుకోవట్లేదు, నాకు సహాయం ఎవరు లేరు అనుకుంటున్నావా? యెహోవా వాక్యము నీ యొద్దకు వచ్చి నిన్ను బలపరచబోతుంది. ఆయన వాక్యము ఇదిగో ఈరోజు నీలో నుంచి మాట్లాడుతుంది. భయపడుతున్నావా? అబ్రహాములాగా వాగ్దానం ఉన్నప్పటికీ భయపడుతున్నావా? దేవుడు స్వస్థపరుస్తాడని తెలిసి కూడా భయపడుతున్నావా? డిప్రెషన్లో భయపడుతున్నావా? యెహోవా యొద్ద నుండి అబ్రహాం యొద్దకు వాక్యము వచ్చి బలపరిచినట్టుగా ఈరోజు ఈ వాక్యము ద్వారా నేను బలపరుస్తున్నాడు. భయపడకు, ఆయన నీ కేడముగా ఉండబోతున్నాడు, నీ బహుమానం అత్యధికం కాబోతుంది. హల్లెలూయా. నీ బహుమానం అనేది అత్యధికమైతుంది. నీ వ్యాధి స్వస్థతగా మారబోతుంది, నీ లేమి సమృద్ధిగా మారుతుంది. భయపడకుము, ఆయన నీకు కేడం. సో యెహోషువ దగ్గరకు వచ్చి
నిరుత్సాహంలో ఉన్న యెహోషువను యెహోవా వాక్యము పైకి లేవనెత్తినట్టుగా, అబ్రహామును బలపరిచినట్టుగా ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను బలపరుచున్నాడు. భయపడకు. ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, నీ బాధ ఎంతదైనా, నీ విశ్వాస పోరాటం ఎంత అధికమైనా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన వలన బలము నొంది నీవు శూర కార్యం